సో హాయ్ గైస్ ఏఏ 22x ఈ మూవీ తీయడానికి విఎఫ్ఎక్స్కే 250 కోట్ల బడ్జెట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. హీరో, డైరెక్టర్, మన హీరోయిన్ ఎంత తీసుకుంటున్నారు అని మీకు తెలిస్తే మైండ్ అయితే పోతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ మూవీ స్టోరీ ఎంతమంది రాసిరో, అసలుకి ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని క్లారిటీ డీటెయిల్తో ఈ మూవీ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో చాలా మంది మేకింగ్ వీడియో అయితే చాలా మంది అయితే నచ్చింది. ఈ సీన్ చూస్తుంటే ఏదో మహాభారతం నుంచి మైథలాజికల్ ఫిల్మ్ తీయబోతున్నారేమో అని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్. ఈ విఎఫ్ఎక్స్ కి హాలీవుడ్ రేంజ్ లో అయితే ప్లాన్ చేసిన అని చెప్పుకోవచ్చు. అందుకోసం డైరెక్టర్ అట్లీ ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే మన హాలీవుడ్ వాళ్ళతో అయితే కన్సల్ట్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ లో లాస్ ఏంజలస్ అనే ఒక కంపెనీ, అది ఒక విఎఫ్ఎక్స్ అవతార్ పెద్ద పెద్ద సినిమాలకైతే వాళ్ళైతే విఎఫ్ఎక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా ఏఏ 2026 మూవీకి అయితే వీళ్ళే విఎఫ్ఎక్స్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విఎఫ్ఎక్స్ కి 250 కోట్ల బడ్జెట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు గూగుల్ అయినా సర్చ్ చేసుకొని కొంచెం మీకే అర్థమవుతుంది. సో మన విఎఫ్ఎక్స్ కి బడ్జెట్ ఎంత అవబోతుందని. సో ఈ విఎఫ్ఎక్స్ లో చాలా అంటే చాలా మనకైతే మైండ్ బ్లోయింగ్ ఒక కొత్త ప్రపంచాన్ని అయితే మనమైతే చూడబోతున్నామని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విఎఫ్ఎక్స్ లో కొంతమంది యాక్టర్స్ అయితే ఉండబోతున్నారు. అంటే ఎవరైతే ఇస్తున్నారో హాలీవుడ్ వాళ్ళు, కొంతమంది ఆర్టిస్ట్ అయితే ఉండబోతున్నారు. వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఎలాంటి నెగిటివిటీ ఇంప్రెస్ రాకుండా ఈ మూవీ మీద మంచిగా విఎఫ్ఎక్స్ చూడనికైతే వాళ్ళైతే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో విఎఫ్ఎక్స్ కి 250 కోట్ల బడ్జెట్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇదైతే చాలా అంటే చాలా పెద్ద స్కేల్ అయితే తీయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈగల్లీ వెయిటింగ్ ఫర్. సో ఇప్పటి వరకు 250 కోట్ల బడ్జెట్ ఫర్ విఎఫ్ఎక్స్ కి ఇచ్చిన మూవీ మన ఇండియాలో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇప్పుడే ఇదే సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్ ఆ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ కి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం క్యాస్ట్, మన ఏఏ 2026 మూవీ క్యాస్ట్ కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ఎంత తీసుకోబోతున్నారు అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు ఈ మూవీలో మెయిన్ 3 యాక్టర్స్ అయితే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మన అట్లీ గారు డైరెక్టర్, తను 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అట్లీ ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఫర్ అట్లీ ఇదే. ఇంకా నెక్స్ట్ హీరో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి అయితే 175 కోట్ల రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు. ఒకసారి నేను ఫేక్ చెప్తుంటే మీరు కొన్ని వికీపీడియా, గూగుల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మన దీపిక పదుకొని గారికి మన 10 నుంచి 20 కోట్ల మధ్యలో అయితే ఇస్తున్నారంట. సో తను కూడా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీకు మేకింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో ఈ మూవీని ప్రొడ్యూస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోయేది సన్ పిక్చర్ వాళ్ళని చెప్పుకోవచ్చు. సో సన్ పిక్చర్ లాస్ట్ ఫిల్మ్స్ అన్ని బ్యాడ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా బడ్జెట్ అయితే ఎక్కువైతే పెడుతున్నారు. అలా ఇప్పటి వరకు గూగుల్ ప్రకారంగా కొన్ని వికీపీడియా ద్వారా ఈ మూవీ బడ్జెట్ 800 కోట్లు అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ ఏ సినిమాకి అయితే పెట్టలేదు ఇప్పటి వరకు ప్రజెంట్. కానీ ఈ సినిమాకి అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అది మన అల్లు అర్జున్ గారు డైరెక్టర్ అట్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంత ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు అని అడిగితే, ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత పుష్ప 2 ఏ లెవెల్లో కలెక్షన్ రాబట్టిందో నేను సపరేట్గా చెప్పాను. 1872 కోట్ల గ్రాస్, అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ ఫర్ ఇండియా. ఇంకా మన బాహుబలి 2 రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది. సో ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత తీయబోయే సినిమా అల్లు అర్జున్ గారు తన స్క్రిప్ట్ సెలెక్షన్ కావచ్చు, తన స్టోరీ వినడంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తన స్టోరీ సెలెక్షన్ ఇంకా తన సక్సెస్ పర్సెంటేజ్ కూడా హై లెవెల్లో ఉంది. తన మీద కాన్ఫిడెంట్ తో ఈ సన్ పిక్చర్ వాళ్ళైతే ఓకే ఇచ్చడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇంకా మన అట్లీ తీస్తాడు, కానీ ఆఫ్టర్ జవాన్ తర్వాత అయితే తీస్తున్నాడని చెప్పొచ్చు. జవాన్ ఏ లెవెల్ పాన్ ఇండియా వైజ్ గా హిట్ అయిందో నేను సెపరేట్ చెప్పాను. జవాన్ తర్వాత అయితే అట్లీ గారు అయితే తీస్తున్నారని చెప్పొచ్చు. జవాన్ 1100 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అది సో అందుకోసం వీళ్ళిద్దరి మీద హోప్ పెట్టి మన సన్ పిక్చర్ వాళ్ళైతే సినిమాని అయితే ప్రొడ్యూసర్ అయితే చేయబోతున్నారని చెప్పొచ్చు. సో విఎఫ్ఎక్స్ కి 250 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఇంకా చాలా మంది క్యాస్ట్ ఈ మూవీలో అయితే పాల్గొనాలి. చాలా మంది క్యాస్ట్ ని వీళ్ళైతే వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ప్రజెంట్ ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. మన హీరో, మన హీరోయిన్, ఇంకో హీరోయిన్. ఇంకా మీకు తెలీదు, మీకు ఈ సినిమాలో నలుగురిని హీరోయిన్ ఇంకా తీసుకుంటున్నారంట. ఎందుకు నలుగురు హీరోయిన్ తీసుకుంటున్నారని అడిగితే, సో మన అల్లు అర్జున్ గారు ఫస్ట్ టైం ఒక
ఒక త్రిబుల్ రోల్ అయితే చేయబోతున్నాడు అని చెప్పొచ్చు. ఈ మూవీలో త్రిబుల్ రోల్. సో త్రిబుల్ రోల్ కోసం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఇంకా ఇద్దరు హీరోయిన్ అయితే ఒక మూవీకి మెయిన్ క్యారెక్టర్‌గా అయితే ఉండబోతున్నారని క్లారిటీగా అయితే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో అది మరి. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి స్టోరీ ఏ లెవెల్‌లో రాషినంటే ఫస్ట్ వచ్చేసరికి మన అట్లీ గారొచ్చి మన అల్లు అర్జున్ గారికి ఒక స్టోరీ అనేది చెప్పిండు. దాని తర్వాత అల్లు అర్జున్ గారు ఏమన్నా స్టోరీ బానే ఉంది. ఇంకా ఈ స్టోరీలో డీప్‌గా మనం పాన్ ఇండియా వైస్‌గా తీద్దాం ఈ సినిమాని ఇంకా కొంచెం బెటర్‌గా రాసుకొనిరా అని మన అల్లు అర్జున్ గారు అట్లీ గారికైతే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత మన అట్లీ మళ్ళొకసారి ఒక మంచి స్టోరీతో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ రాసింది మన అట్లీ గారు కాకుండా అట్లీ ఇంకా డైరెక్టర్ మన అట్లీ కింద ఎవరైతే పనిచేస్తారో డైరెక్టర్ లాగా వాళ్ళ కింద మొత్తం రీసెర్చ్ చేసుకొని చాలా పెద్ద ప్లాన్‌తోని అయితే రాసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సీన్ ఇక్కడ రావాలి, ఈ సీన్ ఎక్కడ రావాలి అలా ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ లొకేషన్‌లో ఏ సీన్ షూట్ చేయాలని పర్ఫెక్ట్‌గా అయితే రాసుకున్నారని చెప్పుకోవచ్చు. ఒక కొత్త ప్రపంచాన్ని పెద్ద మూవీ బిల్డ్ అయితే కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఒక కొత్త ప్రపంచంలో అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మనకు ఒక కొత్త ప్రపంచం అయితే చూపిస్తున్నారు. ఫస్ట్‌లో ఒక హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్‌తో ఒక పెద్ద సినిమా వస్తుంది. మన 2020 A6. సో ఈ మూవీ టైటిల్ ఇప్పటివరకైతే ఫిక్స్ అయితే అవ్వలేదు. సో చూడాలి టైటిల్ ఏం పెడతారో. సో ఇది నేను ఈ వీడియోలో కవర్ చేసింది. అసలకి వీఎఫ్ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు హాలీవుడ్ లాస్ ఏంజెలస్ ఒక కంపెనీని అయితే తీసుకోబోతున్నారు. ఇంకా మన హీరోయిన్, డైరెక్టర్ ఎంత తీసుకోబోతున్నారు. ఇంకా మన ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరెవరు, అట్లీ ఏ లెవెల్‌లో రాసిండు అనేది. సో ఈ మూవీ స్టోరీ మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఈ ముగ్గురికైతే ఉందని చెప్పొచ్చు. చెప్పలేం దీపిక పదుకొనె గారి ఓవర్ యాక్షన్ తీస్తే తనను కూడా తీసే అవకాశం అయితే ఉంది. మన సందీప్ రెడ్డి వంగ ఎందుకొచ్చిండు? అట్లీ కదా! అట్లీ. సో అది మరి విషయం. సో నేను ఈ సినిమా కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. సో గెస్ చేయండి. మన 2020 A6 మూవీకి ఏ టైటిల్ పెడతారనేది గెస్ చేయండి చూద్దాం. టైటిల్ ఏం పెడతారో. నేనైతే ఒక యూనిక్‌గా హాలీవుడ్ రేంజ్‌లో ఉండాలని ఒక కొత్త హాలీవుడ్ లాగానే ఒక టైటిల్ పెడతారని అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మన హీరోస్ తమిళ్ డైరెక్టర్‌తో చేసిన మూవీస్ అన్నీ ఫ్లాప్. మన మహేష్ బాబు గారి 'స్పైడర్' తమిళ్ డైరెక్టర్‌తో ఫ్లాప్. మన రామ్ చరణ్ గారు 'శంకర్‌తో' అదే 'గేమ్ చేంజర్' ఫ్లాప్. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వొచ్చని చాలా మంది భయపడుతున్నారు. అది అస్సలకి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది స్క్రిప్ట్‌లో ఇంకా సక్సెస్ పర్సెంట్‌లో నంబర్ 1 ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. తనని మాత్రం మనమైతే నమ్మాలి. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఆఫ్టర్ 'పుష్ప 2' తర్వాత నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఇండియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఇదొకటి. సో అది మరి విషయం. సో ఈ వీడియోకి నేనైతే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియోకి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే షేర్ చేయండి. ఓకే. బాయ్.